ఒక 5 నిమిషాలు 20-30 తెప్పించి పెట్టుకుంటే సీను ఫోన్ చేయ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, వారి అనుచరులు, ఇంకా నాయకులు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత గురించి కావచ్చు, నాయకుల గురించి, అదేవిధంగా స్థానిక నాయకులపైన కూడా చాలాసార్లు విమర్శలు, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే విధంగా జీవన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండేది. అప్పుడు రమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర గౌడ్ గారు ఒక జడ్పీ చైర్మన్గా ఉన్నా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళపైన ప్రత్యేకంగా కేసులు పెట్టడం కానీ అట్లాంటివి చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండ్రి. రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి నాకున్నంత సమాచారం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపైన కానీ లేదా అడ్డగోలుగా మాట్లాడడం చేయలేదు. ఈ మధ్యకాలంలో జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువై సీనియర్ అయి మరి ప్రతిదానికి కూడా మా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పడే విధంగా గతంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారి కుటుంబం పైన తిప్పనపేటలో కావచ్చు, జాప్తాపూర్ సర్పంచ్ వారిపైన, హబ్సీపూర్ సర్పంచ్ వారిపైన కూడా ఇట్లా చెప్తా పోతే కొన్ని కేసులు పెట్టడం, అధికారులను పిలిపించి మాకు మద్దతు చేసిన వాళ్ళ పైన విజిలెన్స్ ఎంక్వైరీలని లేదా ఇంకేదో అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు సమాచారం. చాలా దురదృష్టకరం. గతంలో కూడా స్కూల్ బాగా చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని తిప్పనపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు. మొన్న హబ్సీపూర్ సర్పంచ్ పైన అక్టోబర్ 13 నాడు అక్కడ దురదృష్టమైన సంఘటన. అక్కడ ఏదో పిల్లలు కొట్లాడుకోవడం, గతంలో వారి కుటుంబంలో ఏం సమస్య ఉందో, ఆత్మహత్య అనేది దాని పరిష్కారం కాదు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన సర్పంచ్ గారికి పైన కంప్లైంట్ ఇప్పించడం, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ అధికారులు ఈనాడు కూడా అరెస్ట్ చేయక విచారించి పంపించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది మారు రాజేశ్వర రెడ్డి గారిని. అదేవిధంగా జాప్తాపూర్ సర్పంచ్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పటి నుండో కంప్లైంట్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో సస్పెండ్ చేయిస్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు.
ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మిగతా ఇంకా మీకు అత్యంత సంబంధం ఉన్నవాళ్ళు కావచ్చు, అంటే అంత సచ్యులరా మీ రైస్ మిల్ లేవా మీ వాళ్ళకు? అక్కడ ఉన్న వాళ్ళకు మీ పార్టీ వాళ్ళు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఉన్న కాడ రైతులది కటింగ్ కానీ సీఎంఆర్ జరగలేదా? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారు. ఉదాహరణకు అల్లీపూర్ సర్పంచ్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా ఆ సర్పంచ్ గారికి మా చేతుల మీద ఇచ్చినాం. ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. పొలాసమి సర్పంచ్ ఉన్నారు, తిమ్మాపూర్ సర్పంచ్ ఉన్నారు, పొరంలో సర్పంచ్ ఉన్నారు. నిధులు మంజూరు చేసినాం, బిల్లులు వచ్చే విధంగా చూసాం. కానీ వాళ్ళు చేసిన ప్రతి పని మీద ఎంక్వైరీ చేయమనుకుంటే మేము ఎక్కడ కూడా లెటర్లు ఇవ్వలేదు. మీరు ఇవి మాని గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం మీద మాట్లాడుదురు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, విస్కీలు బీర్లు అమ్మే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జీవన్ రెడ్డి గారికి 60 రోజుల దగ్గరికి వచ్చింది. మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారో చెప్పండి. మొట్టమొదటగా మహిళలకు ఏదో చేసామని అంటున్నారు, కానీ అసలు బెల్ట్ షాపులు ఎన్ని బంద్ చేయించారు? మద్యం వ్యాపారం ఎంత తగ్గింది మీరు వచ్చిన తర్వాత? మద్యం మీద ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలి. గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడిపినన్నారు. ఈ 60 రోజులలో ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారు? జగిత్యాల నియోజకవర్గం చాలు, బయట అవసరం లేదు. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీకు తగిన గౌరవం ఇస్తాం, తప్పకుండా ఇస్తా. మీరు ఇవాళ శాసన మండలి 4 జిల్లాలకు 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 4 జిల్లాలకు మరి ఎక్కడెక్కడ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తారో చెప్పాలి. ఇవాళ 420 హామీలు ఇచ్చారు, కానీ ఓన్లీ 6 గ్యారెంటీలు అంటున్నారు. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలి జీవన్ రెడ్డి గారు. ఇంకా 6 గ్యారెంటీలు చేస్తారా? మిగతా మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఆడపిల్లలు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ ఇస్తున్నారు, దళిత బంధు 10 లక్షలు అంటే దళితులకు గిరిజనులకు 12 లక్షలు ఇస్తున్నారు, విద్యార్థులు 10వ పాస్ అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10వ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఇంకా 5 లక్షలు దానికే చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమి ఇస్తుండ్రు, ఎప్పటికెళ్ళి ఇస్తుండ్రు చెప్పాలి మీరు. మొన్న జరిగిన ఒక మీటింగ్లో మా రైతు నాయకుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే మీ లెక్క 4 ఏళ్ళు కాదు, ఒకటేసారి చేస్తాం ఏడాదిలో అన్నారు. చేయండి పర్వాలేదు. ఈ బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉందో అన్ని వేల కోట్లకు ఈసారి బడ్జెట్లో పెట్టించి సంవత్సరం లోపల చేయండి. మీరు వాస్తవానికి 2023 డిసెంబర్ 9 నాడు చేస్తాను. మీరు ప్రభుత్వం ఇట్లా రాగానే అట్లా చేసేస్తామన్నారు. మళ్ళీ 9 వరకనే చేస్తారా? డిసెంబర్ 9 వరకు చేసేది ఉంటే ఎన్ని వేల కోట్ల రుణమాఫీ చేయాలి రైతులకు, దాన్ని బడ్జెట్లో పెట్టేయండి. సాగునీరు కాళేశ్వరం గురించి మీరు పదే మాట్లాడుతున్నారు. ఓకే, 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. జగిత్యాల పాత్రికేయుడే ఆ వరదల్లో కొట్టుకుపోయి కన్నుమూసింది. ఆ విషాద సంఘటన జగిత్యాల ప్రజలందరూ తెలుసు. మరి అంతటి వరద గోదావరిలో వచ్చినప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ కొంత దెబ్బతిన్నది. 60 రోజులైంది, మరి రిపేర్ చేయొద్దా? ఇప్పటికి కూడా రోజుకు 6,000 క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నాయి. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నిండా నీళ్లుంటే వరద కాలం ద్వారా మిడ్మానేర్ నుండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు మంత్రికి ఇంకా కిందికి తీసుకుపోతున్నారు. ఇవాళ ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో చెరువులలో నీరు అడగంటి పోతూ ఉన్నది. అంతర్గాకపోతే చెరువుల నీరు తగ్గినాయని చెప్పి నిన్న రైతులు వచ్చి చెప్పారు.
తిప్పనపేటకు పోతే ఉప్పారం చెరువులో అదే పరిస్థితి ఉన్నది. మరి మీరు ఇమ్మీడియట్గా మేము కూడా అధికారులకు చెప్పినాం, ఇది మీ బాధ్యత. ఎస్ఆర్ఎస్పి నీరు ఆయకట్టు మొదట్లో ఉన్న జగిత్యాల నియోజకవర్గ చిట్ట చివరి భూముల వరకు కూడా రావాలి. తాళ్ళ ధర్మారం, చిత్రవేణిగూడెం, బట్టపల్లి, పోతారం, చింతలూరు, కట్కాపూర్, దావనపల్లి గ్రామాలకు నీళ్ళు సరిగ్గా వెళ్తలేవు. ముందు వాటికి కూడా ఇటుకాల్లో కూడా సరిగ్గా నీళ్ళు అంతలేమని చెప్పి రైతన్నలు చెప్పారు. ఇమ్మీడియట్గా మీద ఒక బాధ్యత. సీనియర్ నాయకులుగా ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. అది కూడా ఒక జగిత్యాల నియోజకవర్గం కాదు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కాబట్టి ఇవాళ పెద్ద పనులే చేయాలి. మీకు ఇప్పుడు తెలిసి వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏందనేది. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఇమ్మీడియట్గా అంతర్గామ చెరువు కావచ్చు, బట్టపల్లి పోదాన చెరువు కావచ్చు, ఏమాత్రం ఎండకుండా ముప్పారం చెరువు ఇవన్నీ నింపాలి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, బావులలో తగ్గుతున్నాయి. బడ్జెట్లో మీరు క్వింటాల్కి 500 రూపాయలు ప్రతి పంటకి ఇస్తా అని చెప్పారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు 5 పదాలు వాడితే మీరు 25 పదాలు చెప్పిందని చెప్పి రాహుల్ గాంధీ గారు వారే ఒక దగ్గర మీ గురించి చెప్పారు. వాస్తవానికి మేము కూడా విన్నాం, మీడియాలో వచ్చింది. రాహుల్ గాంధీ గారు 500 రూపాయలు దేంగే 6 క్వింటాలు కంటే వరంగల్ రైతు డిక్లరేషన్లో చేసినామని చెప్పి మీరు దాన్ని విడమర్చి చెప్పింది. మరి చెప్పిన దానికి అనుగుణంగా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయి. గతంలో మరి 3,50,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ పంట పండే విధంగా మీ రైతు ప్రభుత్వం రైతు డిక్లరేషన్ ఏం చర్యలు తీసుకొని మీరు ఎంత బడ్జెట్లో పెడుతున్నారు డబ్బులు చెప్పాలి. ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడుతున్నారు, ఫసల్ బీమా చేయలేదని ఎన్ని వందల కోట్లు పెడుతున్నారు చెప్పాలి. పసుపు తవ్వుతున్నారు, 1,500 ఇస్తామని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినరు. శ్రీధర్ బాబు గారు వారి సంతకంతో ఉన్నది. మరి పసుపు ఆల్రెడీ బయటకు వస్తుంది, 12,000 కూడా లేదు. పసుపుకు 15,000 ఇస్తామని చెప్పినరు, మరి కల్పిస్తున్నారా? ఇవన్నిటిపైన జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని కోరుతా ఉన్నా. మరి ఇక వేరే విషయానికి వస్తే చాలా విషయాలు ఇంకా మీ అంచనాలు కూడా మాట్లాడుతున్నారు, మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా వినవించుకుంటా ఉన్నా. గౌరవ జడ్పీ చైర్పర్సన్, గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కవితమ్మ గారు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఒకసారి, తప్పు కేసులు పెట్టమని ప్రోత్సహించింది మీరో మీ నాయకులు. అక్కడ మా సర్పంచ్ గారు అనవసరంగా జైలు పాలైండు యువకుడు. గతంలో కూడా కవితమ్మ గారి ప్రోగ్రాం అదే గ్రామంలో అయిన రోజు 4 సంవత్సరాల క్రితం అక్కడేదో కార్యకర్తలకు భోజనాలు పెడితే గొడవ చేసి ఉల్టా మా సర్పంచ్ గారి మీద, ఉప సర్పంచ్ గారి మీద, 4 మీద అప్పుడు కూడా SC ST అట్రాసిటీ కేసులు పెట్టించింది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఉంది. ఈ నైజం మార్చుకోవాలని చెప్పి మీకు సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నా. లేదంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఖచ్చితంగా మేము కూడా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా, మహిళా పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఓ మహిళ గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఫ్రీ బస్సు సక్సెస్ కావడంతో కేటీఆర్ గారుకి పిచ్చెక్కింది అని మాట్లాడడం, అది మీ స్థాయికి కానీ
మీకు అది తగదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది సక్సెస్ అయిందని మీరు అంటున్నారు. ఫ్రీ బస్సు సక్సెస్ అయిందా కాలేదా అనేది ఒక్కసారి పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి అందులో ఉన్న బస్సులో ఎక్కిన మహిళలను చూస్తూ ఉంటే ఒక బాధ కొద్దీ ఈ ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. సౌండ్ పెట్టు. ఈ పరిస్థితి, ఈ ఫ్రీ బస్సు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు మహిళల పక్షాన, ప్రయాణికుల పక్షాన ఆలోచించి మాట్లాడేవారు కానీ మహిళలను కించపరచాలనే ఎలాంటి భావన కూడా వారికి ఉండదు. మరి పెట్టినట్టయితే మీరు ఫ్రీ బస్సు పెడితే పూర్తిగా గ్రామాలలోకి సరిపడే అన్ని బస్సులు వేయాలి. మారుమూల ప్రాంతాలలోకి కొన్ని సందర్భాల్లో బస్సులు వెళ్ళకపోతే ఆటోల ద్వారా వారు ఆ ప్రయాణాన్ని గమ్యం చేరుకునే వరకు ఆ ప్రయాణాన్ని కొనసాగించేవారు. మరి ఈనాడు బస్సులు సరిపడా వేయరు. అదేవిధంగా ఆటోలు వెళ్ళకుండా మీరే అడ్డుకుంటారు. కాబట్టి ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కానీ, అదేవిధంగా ఈ మన బస్సులో ఎక్కిన మహిళలు ఇబ్బంది పడుతున్నారని కానీ మాట్లాడమే జరిగింది తప్ప ఎవరిని కూడా కించపరచాలని చెప్పేసి కేటీఆర్ గారు కానీ మా యొక్క పార్టీ కానీ ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు. మీరు ఏ విధంగా మాట్లాడుతుండంటే ఉన్నట్టు నుండి చూస్తూనే ఉన్నాం. అప్పుడు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుడు, మా నాయకులను తిట్టుడు. ఇప్పుడు కూడా అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందనంటే నిజంగా కూడా రాష్ట్రంలో అధికారం వచ్చి జైత్యాల్లో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినందుకు మీకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా కూడా అక్కడ అధికారం ఉండే, ఇంకా మాకు ఇక్కడ జైత్యాల్లో కూడా ఎమ్మెల్యే సీట్ కైవసం చేసుకుంటే బాగుండు, ఓడిపోయిన ఆ భ్రమలో నిజంగా కూడా పిచ్చెక్కి ఎవరు మాట్లాడుతుండ్రో ఒక్కసారి మీరే మననం చేసుకోవాలి. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు